హాయ్ అండి, మనీ న్యాచురల్ బ్లాగ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే పిల్లల గురించి. పిల్లలు కోవిడ్లో ఎలా ఉంటారో అనే దాని గురించి. ఇక్కడ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు, కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ టైం కోవిడ్కి వచ్చే వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమన్నా మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంటారంటే చాలా అల్లరిగా ఉంటారండి. మన ఇంటికాడ పిల్లల్లాగా అయితే అస్సలు ఉండరు, చాలా అల్లరిగా ఉంటారు. వాళ్ళ అల్లరికి తగినట్టు మనం కూడా ఉండాలి. అందుకని కొట్టడం కానీ గిల్లడం కానీ చేయకూడదు అస్సలు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఎప్పుడు వాళ్ళు చూస్తూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా వాళ్ళకు బట్టలకు కూడా చిన్న చిన్న సీసీ కెమెరాలు కూడా పెడతారు, మీరు అవి గమనించుకోండి. అంటే అవి ఎందుకు పెడతారంటే ఎక్కడన్నా వాష్రూమ్లకు కానీ అలా తీసుకెళ్తే ఎక్కడ కొట్టేస్తారో ఎక్కడ ఏం చేస్తారో అనేసి ఆ కెమెరాలు అనేటివి పెడతారు. అవి కూడా చూసుకోండి ఒకసారి. పిల్లలు ఎత్తుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని మన ఇంటికాడ పిల్లల్లాగా తీసుకొని సంకలో పెట్టుకొని ఇలా ఊకించకూడదు. తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా భుజం మీద కానీ పెట్టుకోవాలి, చేతి మీదే పెట్టుకోవాలి. వాళ్ళు ఏదైనా వస్తువు తీసుకుంటున్నారు, ఆ వస్తువు తీసుకొని కూడా మెల్లిగా వాళ్ళ నుంచి వాళ్ళు బంగారం బుజ్జి అంటూ వాళ్ళకి ఆ వస్తువు నుంచి తీసేసుకోవాలి. మన ఇంటికాడ పిల్లలాగా లాగేయడం అవి చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏదైనా ఇరుకుపట్టడం అలా జరుగుతుంది. ఇంకొక విషయం, అరుకులు అంటే అదే మందులు టానిక్లు వేయడంలో కూడా కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏ టయానికి వేశారు, ఎలా వేశారు అని కూడా గుర్తు తెచ్చుకోండి. మీకు తెలియకపోతే మీ మేడం కానీ సార్ని కానీ పదే అడిగి వేయండి. మీకు తెలిసినా కానీ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. ఇంకొకటి ఏంటంటే, మీ మేడం పిల్లల్ని బయటికి తీసుకెళ్తుంది, మిమ్మల్ని కూడా తీసుకెళ్తుంది, తప్పకుండా తీసుకెళ్తుంది. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో బయటకంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు పని వాళ్ళు కూడా తోడుగా వెళ్తారు. అప్పుడు మాత్రం చూసుకోండి. పిల్లలు ఎక్కడన్నా జారి పడడం కానీ ఇంకోటి కానీ జరగడం కానీ, అస్సలు బయటికి వెళ్తే కుదురుగా అయితే ఉండరండి. అటు ఇటు వెళ్ళిపోతారు, పరిగెత్తారు చాలా వరకు. అందుకని వాళ్ళతోనే ఉండండి. వాళ్ళకు కంటి రెప్ప వాల్చిలోగా వెళ్ళిపోతారు వాళ్ళు, అసలు ముందు మనకు చిక్కరు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. బట్టలు మార్చేటప్పుడు కానీ చూస్తూ ఉంటారు, మనకు అప్పచెప్పేసి అయితే వెళ్ళిపోతారు, కానీ చూస్తూ ఉంటారు పక్కన నుంచి. అది కూడా గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా తెల్లగా ఉంటారు. తెల్లగా ఉండడం ద్వారా మనం ఏమైనా గట్టిగా పట్టుకున్నా ఏమైనా చేసినా అవి అట్లే అచ్చర్లు పడిపోతాయి అన్నమాట. అచ్చర్లు పడిపోతాయి. అది కొంచెం వాళ్ళు ఏడ్చినా కానీ నువ్వు కొట్టేసావు తిట్టేసావు. పిల్లల విషయంలో మాత్రం దేవుడొచ్చి చెప్పినా కానీ నమ్మరండి వీళ్ళు. వాళ్ళ పిల్లల మాటే నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మీరు ముందైతే భాష నేర్చిపెట్టుకోండి. భాష వస్తే కొంచెమైనా మీకు బెటర్ అవుతుంది. నేను చెప్పే సజెషన్ అదొక్కటే, భాష నేర్చుకోండి. తర్వాత ఏంటంటే, కొంతమంది మేడం పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు చూస్తూ ఉంటారు కెమెరాలు, వాళ్ళు చూడకుండా ఏమి ఉండరు. వాళ్ళ బట్టలు కెమెరాలు పెడతారు, చూస్తూ ఉంటారు. మళ్ళీ అది కాకుండా పక్కన పెద్ద పిల్లలు కావిలి పెట్టేళ్తారు అనమాట. వాళ్ళు అక్కడే ఉండరు, పక్క రూమ్లోనూ అటు ఇటు ఉంటారు. అక్కడి నుంచి పిల్లల్ని చూస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారా, ఫోన్ చూస్తున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళకన్నా మన మీదే ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. మీరు పిల్లలు ఉండే పరిస్థితులు అయితే ఫోన్గా యూజ్ చేయకండి. తప్పకుండా ఇది మాత్రం పాటించండి. ఫోన్గా పక్కన పెట్టుకోకండి, కొంచెం దూరంగానే పెట్టండి. అలా చేయండి. పిల్లల్ని వంటగదిలోకి పంపించడం కానీ ఇంకోటి చేయకండి.
పిల్లల్ని అయితే జాగ్రత్త చూసుకోండి. పిల్లల్ని పట్టుకుంటే డోర్లు లాక్ చేసి ఆడించొద్దండి, దయచేసి అదొక్కటి చేయకండి. పిల్లల్ని డోర్ లాక్ చేసి ఆడించడం అంటూ జరగకండి. అంటే మనం ఏం చెయ్యము, కానీ వాళ్ళ అన్నగారు, చెల్లెలు గారు, అక్కగారు వాళ్ళు కొట్టేసుకొని ఏడ్చేస్తే ఈ పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు కొట్టేసావు, నువ్వు చేసేసావు అనేసి మాట్లాడతారు. అందుకని పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, పదే పదే అదే చెప్తున్నాను, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేసి. అందువల్ల మనకే నష్టం అండి. అందులో మీకు భాష అయితే వస్తే గాన కొంచెం చెప్పగలగాలి, పెద్ద పిల్లలతో చెప్పాలి. ఇంకా ఏంటంటే పిల్లలు అల్లరి కొట్టేస్తారా అంటే కంపల్సరీ కొడతారండి. కోవిడ్ పిల్లలు కొట్టని పిల్లలు అంటూ ఎవ్వరూ ఉండరు, కంపల్సరీ కొడతారు కోవిడ్ పిల్లలు. కొట్టడంలో ఏంటంటే మీరు ఆ కోపంతో తిరిగైతే కొట్టకండి. మీరు ఏం చేయాలంటే ఆ సమయంలో వాళ్ళకన్నా పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకన్నా పెద్ద పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని పిలవండి, ఇలా కొడుతున్నాడని చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఏదన్నా అరిసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే పెద్దోళ్ళకు చిన్నపిల్లలు భయపడతారనమాట. సో ఏంటంటే పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు ఎలా ఉండాలి, పిల్లలను ఎత్తుకునేటప్పుడు మెల్లిగా 2 సంఖ్యలు చేతులు వేసుకొని మెల్లిగా తీసుకొని చేతి మీద పెట్టుకొని ఎత్తుకోండి, ఇలా పట్టుకోండి. నెక్స్ట్ పెద్ద పిల్లలను ఇట్లా లాగడం కానీ, చెయ్యి ఇక్కడ పట్టుకొని లాగడం కానీ, జస్ట్ ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ పట్టుకునే దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు వస్తారు, వాళ్ళు చూసినా కానీ ఏం అనిపించదు. ఇక్కడ పట్టుకొని లాగడం అంటే వాళ్ళకు ఏడ చేతులు ఇరిగిపోతాయని వాళ్ళకు ముందు భయం పుడుతుంది. ఇక్కడ పిల్లలే ఆస్తి అండి, కోవేటోళ్ళకు పిల్లలే ఆస్తి, తర్వాతే అన్ని, పిల్లల తర్వాతే అన్నీ. సో ఏంటంటే పెద్ద పిల్లలకి చెప్పండి అని చెప్పాను కదండి. చెప్పిన తర్వాత వాళ్ళు దండించేప్పుడు మాత్రం అక్కడ ఉండొద్దండి. మీరు దయచేసి మీరు పక్కకు వచ్చేసేయండి. ఇంకా మామ బాబా ఎవరైనా సరే, అదే మీ మేడం ఎవరైనా సరే, వాళ్ళని కసిరేసేప్పుడు కానీ వాళ్ళని కొట్టేప్పుడు కానీ అక్కడ ఉండొద్దు దయచేసి. ఆ కోపం మీ మీద చూపిస్తారు, అందుకే అక్కడ ఉండొద్దని చెప్తున్నాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ అండి.